ఈరోజు ఆధార్ కార్డ్ అనేది భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ కార్డుని దాదాపు ప్రతి చోట చెల్లుబాటే ఐడిగా పరిగణిస్తున్నారు. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆధార్ కార్డ్ అప్డేట్లో కొన్ని మార్పులని చేయాల్సి ఉంటుంది. ఆధార్లో మార్పులు చేసుకోవడానికి కూడా కాస్త రుసుమైతే చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా బయోమెట్రిక్ లేదా ఫోటోల మార్పుల కోసం ఆధార్ను అప్డేట్ చేయటం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్లు నిండిన ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతుంది. ఇప్పుడు మీరు సెప్టెంబర్ 14, 2024 లోపు ఆధార్ కార్డ్ని ఆన్లైన్లో అప్లై చేస్తే దీనికోసం ఎటువంటి రుసుమునైతే చెల్లించాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. UIDAI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మరొకసారి ఆధార్ కార్డుదారుల్ని అలర్ట్ చేసింది. ఉచిత ఆధార్ అప్డేట్ తేదీని 14 సెప్టెంబర్ 2024 వరకు ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ తేదీ జూన్ 14, 2024 వరకు ఉండేది. అయితే ఈ ఉచిత ఆధార్ సేవ మీకు మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే మీరు మీ ఆధార్ని అప్డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళితే మీరు దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు కూడా అవసరం. ఆధార్ని అప్డేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు, చిరునామా రుజువు కలిగి ఉండాలి. మీరు గుర్తింపు రుజువుగా పాన్ కార్డ్, చిరునామా కోసం రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ దేనైనా ఉపయోగించవచ్చు. ఉచిత ఆధార్ అప్డేట్ చేసే తేదీని పొడిగించడం ఇది 3వసారి. అటువంటి పరిస్థితుల్లో మీ ఆధార్ కూడా అప్డేట్ కాకపోతే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవటం చాలా సులభం. మీరు ఇంట్లోనే కూర్చుని మీ ఆధార్ని అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి UIDAI అధికారిక వెబ్సైట్ myAadar.uidai.gov.in ని సందర్శించాలి. మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నెంబర్ని నమోదు చేసి సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. దీని తర్వాత UIDAI వెబ్సైట్ లో కనిపించే పేజీలో చిరునామా అప్డేట్ పై క్లిక్ చేసి ఆపై అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పై క్లిక్ చేయండి. అక్కడ అడిగే పత్రాలని అప్లోడ్ చేసి ఆ తర్వాత మీరు అప్డేట్ చేయాల్సిన సమాచారాన్ని నమోదు చేసి ప్రాసెస్ టు ఆధార్ అప్డేట్ పై క్లిక్ చేయండి. పైన తెలిపిన విధానాన్ని మీరు అనుసరించడం ద్వారా మీ ఆధార్ కార్డుని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా, సమయం లేదు. వెంటనే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయకుండా ఉంటే మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోండి. అది కూడా ఫ్రీగా ఆన్లైన్ లో ఇంట్లో కూర్చునే. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలని, సూచనలని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, అలాగే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ లో పెట్టుకుంటే ఆ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.